హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టెరర్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ 8/8 పోర్టల్ August 8th లయన్స్ గేట్ పోర్టల్ అంటారు దాన్ని. సో ఆ రోజు మీరు మనీ మేనిఫెస్టేషన్ కోసం క్రిస్టల్స్ ఎవరైనా వేసుకోవాలి అనుకుంటే ఆ ప్రోడక్ట్ కోసం కూడా నాకు ఆర్డర్ చేసుకోండి. అండ్ ఇదొక మేనిఫెస్టేషన్ సీజన్ అనమాట. 8/8 పోర్టల్ అంటే August 8th నుండి 10 days వరకు మీరు ఏది మేనిఫెస్ట్ చేసినా అది వెంటనే మీ విషెస్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయి. బట్ ఇక్కడ మెయిన్లీ దీన్ని మనీ పోర్టల్ అంటారు. మనీ మేనిఫెస్టేషన్ బాగా వర్కౌట్ అవుతుంది ఇక్కడ. సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉండేవాళ్ళు ఈ మనీ మేనిఫెస్టేషన్ అనేది చేసుకోండి. అండ్ నేను ఇవ్వబోయే క్రిస్టల్ బ్రేస్లెట్ వేసుకోవడానికి ట్రై చేయండి. అది వేసుకున్న తర్వాత మీకు మనీ అనేది మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. ఓకే. అండ్ మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా గ్రాడ్యువల్గా క్లియర్ అవుతూ ఉంటాయి ఆ బ్రేస్లెట్ వేసుకున్న తర్వాత. ఓకే. సో కావాలనుకున్న వాళ్ళు నాకు ఆర్డర్ చేసుకోవచ్చు. నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోండి. సో బుక్ చేసుకుంటారు, బట్ అది ఒక 5 or 6 days బిఫోర్ బుక్ చేసుకోండి. 8th అంటే August 2nd కల్లా మీరు బుక్ చేసుకుంటే బెటర్. ఓకే. ఎందుకంటే అది మీకు పంపించడానికి నాకు టైం పడుతుంది మీరు ఎక్కడున్నా కూడా. అండ్ ఈ బ్రేస్లెట్స్ అనేవి కొంచెం డిమాండ్ ఎక్కువ ఉన్న బ్రేస్లెట్స్ అనమాట. ఎందుకంటే ఇది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి రిలేటెడ్ కాబట్టి, మనీ మేనిఫెస్టేషన్ బ్రేస్లెట్స్ కాబట్టి అవి కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంది వాటికి. సో మీరు కావాలనుకున్న వాళ్ళు August 2nd లోపే బుక్ చేసుకోండి. ఓకే. సో రీడింగ్లోకి వెళ్దాం. సో రీడింగ్లో ఇక్కడ మీ పర్సన్ కోసం ఇక్కడ మీరు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. అంటే మీ ఇద్దరి మధ్య సెపరేషన్ కనిపిస్తుంది. సో ఈ సెపరేషన్లో మీరేమనుకుంటున్నారంటే మీరు లోన్లీగా ఫీల్ అవుతున్నారు. బట్ అట్ ద సేమ్ టైం మీ పర్సన్ కూడా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఈ సెపరేషన్ నుంచి చాలా హర్ట్ అయ్యారు ఇక్కడ మీ పర్సన్. మీరు కూడా చాలా హర్ట్ అయ్యారు. ఇద్దరూ బ్రోకెన్ హార్టెడ్ సిచ్యువేషన్లో ఉన్నారు. బట్ మీ పర్సన్ సైడ్ నుంచి వస్తే ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని డిసైడ్ అయ్యారు. ఓకే. సో సూన్ హీ విల్ ఆర్ షీ విల్ టాక్, అంటే మెసేజ్ ఆర్ కాల్ వస్తుంది వాళ్ళ దగ్గర నుండి. బట్ ఏం మాట్లాడతారు అంటే ఇక్కడ మీకు సపోర్టింగ్గా మీ పర్సన్ ఉండాలని అనుకుంటున్నారు, మీకు సపోర్టింగ్గా అని మీకు ప్రామిస్ చేస్తారు. బట్ మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్ మీకు ఎప్పుడు ఎంటీ ప్రామిసెస్ చేస్తారు, ఫేక్ ప్రామిసెస్ చేస్తారని. కానీ ఈ ప్రామిస్ మాత్రం ఇక్కడ రియల్. మీతో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నారు, కొలాబరేషన్ కోరుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్. అండ్ లైఫ్ లాంగ్ మీతో ఉండాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ మీకు మాత్రం మీ సైడ్ నుంచి ఎనర్జీస్ చూస్తే 1% కూడా మీ పర్సన్ పైన మీకు నమ్మకం అనేది లేదు. ఇక్కడ ఏదో జరిగింది, మీ ఇద్దరి మధ్య ఏదో జరిగింది ఇక్కడ. ఓకే. అదేదో మీకే తెలుసు. సో ఏం జరిగిందో బట్ నాకైతే తెలీదు. కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఒక యాంగిల్లోనే ఆలోచిస్తున్నారు ఈ సిచ్యువేషన్ని. కానీ సెకండ్ యాంగిల్ నుంచి చూస్తే మీరు ఏదైతే మీ పర్సన్ ఇలా చేసి ఉండొచ్చు, అందుకే నేను ఈ పర్సన్ వద్దు అనుకుంటున్నానని మీరు అనుకుంటున్నారో ఆ రీజన్ ఏదైతే ఉందో, ఒకవేళ అది మీ పర్సన్ చేసి ఉండకపోవచ్చు కదా. సో అది కూడా మీరు ఆలోచించుకోవాలి ఇక్కడ. ఎప్పుడు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు 2 angles నుంచి ఆలోచించాలి మీరు, అప్పుడు డెసిషన్ తీసుకోవాలి. మీరు మీ పర్సన్ కోసం ఒక రకంగా ఆలోచిస్తున్నారు, బట్ అక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే
మీకు లైఫ్ లాంగ్ సపోర్టింగ్గా ఉంటారు అండ్ కొలాబరేషన్ కోరుకుంటున్నాను అంటున్నారు. కానీ మీరు అసలు మీ పర్సన్ మొహం చూడడానికే ఇష్టం లేదన్నట్టుగా మీరు బిహేవ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు టు వాక్ అవే, ఆల్రెడీ వాక్డ్ అవే మీరు. సో అది మీరు థింక్ చేసుకోండి మళ్ళీ. థింక్ బిఫోర్ యూ డిసైడ్. ఓకే, అంటే జరిగింది ఏదో మీకే తెలుసు, బట్ అది జరిగిందా లేదా, అది నిజమా, మీరు అనుకుంటున్నది నిజమా కాదా అనేది ఇక్కడ తెలుసుకోవాలి. అప్పుడు మీరు డిసిషన్ తీసుకోండి. ఓకే, లేకపోతే ఇలాంటి ఒక స్వీట్ పర్సన్, మీ పర్సన్ ఒక మంచి పర్సన్, బట్ కొన్ని వీక్నెసెస్ అనేవి ఉన్నాయి, కనిపిస్తున్నాయి ఇక్కడ. కానీ ఒక స్వీట్ పర్సన్ అని చెప్పొచ్చు. ఓకే, సో అగైన్, సో ఈ మనీ మేనిఫెస్టేషన్ అనేది మీరు ఎలా చేయాలి అనేది ఒక డౌట్ ఉంటుంది మీకు. ఓకే, సో ఎలా చేయాలి అంటే ఆగస్ట్ 8th రోజు మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆల్రెడీ క్లియర్ అయిపోయినట్టు విజువలైజ్ చేసుకుని మెడిటేషన్ చేసుకోండి జస్ట్ ఫర్ 10 minutes. టైం లేని వాళ్ళు 10 minutes చేసుకోండి, టైం ఉన్న వాళ్ళు ఎక్కువ టైం మీరు ఎంతైనా చేసుకోవచ్చు. అండ్ మీ ఏజ్ ఎంతో అన్ని మినిట్స్ చేసుకుంటే ఇంకా మంచిది మెడిటేషన్. ఆ మెడిటేషన్లో మీరు మేనిఫెస్ట్ చేసుకోవాలి. ఆ మేనిఫెస్టేషన్లో మీరు విజువలైజ్ చేసుకోండి. అంటే మేనిఫెస్టేషన్ ఈజ్ నథింగ్ బట్ విజువలైజేషన్. విజువలైజ్ చేసుకోండి మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయినట్టు, మీకు చాలా మనీ ఇన్ఫ్లో పెరిగినట్టు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ 1 కంటే 2, 3 అట్లా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీకు వచ్చినట్టు అలా విజువలైజ్ చేసుకోండి. ఓకే, అదే మేనిఫెస్టేషన్ అంటే. అండ్ మీ విషెస్ ఒక వైట్ పేపర్ పైన రెడ్ పెన్తో రాసుకొని ఆ పేపర్ని ఒక క్యాండిల్ కింద పెట్టుకొని ఆ పేపర్ పైన క్యాండిల్ పెట్టి క్యాండిల్ని వెలిగించండి. ఓకే, అప్పుడు మేనిఫెస్ట్ చేసుకోండి. ఇది 8/8 పోర్టల్ రోజు. డైలీ ఇలా చేయనవసరం లేదు, ఓన్లీ ఆగస్ట్ 8th రోజు అలా చేయండి. యూనివర్స్ తప్పకుండా మీ విషెస్ అనేవి గ్రాంట్ చేస్తుంది, ఫుల్ఫిల్ అవుతాయి మీ విషెస్ అన్నీ కూడా. ఓకే, సో అబండెన్స్ అనేది ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది. అబండెన్స్ మనీ ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి మీకు. సడన్లీ ఏదో ఒక హ్యూజ్ అమౌంట్ మీకు రాబోతుంది ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్. ఓకే, ఇది అన్ని రాసుల వాళ్ళకి వర్తించవచ్చు. ఎస్పెషల్లీ ఇక్కడ ఎయిర్ సైన్స్ మిథున, తుల అండ్ కుంభరాశుల వాళ్ళకి హ్యూజ్ మనీ అనేది రాబోతుంది, అబండెన్స్ అనేది రాబోతుంది. ఓకే, సో మేనిఫెస్టేషన్ అనేది మాత్రం మర్చిపోకండి. ఆగస్ట్ 8th నుండి 10 days. ఓకే, సో ఈ క్రిస్టల్స్ వేసుకున్న వాళ్ళకి కూడా చాలా మంచి జరుగుతుంది. అంటే మీరు ఏదైతే విషెస్ అనేవి మీకు ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. ఈ బ్రేస్లెట్ కూడా వేసుకోవడానికి, క్రిస్టల్స్ కూడా వేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో కావాలనుకున్న వాళ్ళు నాకు ఆర్డర్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మీరు ఆర్డర్ చేసేటప్పుడు కొంచెం అర్లీగా ఆర్డర్ చేసుకోండి, 8th రీచ్ అయ్యేటట్టుగా. ఓకే, అండ్ ఎందుకు అంటే ఇక్కడ చాలామందికి అవి కొరియర్ చేయాల్సి వస్తుంది. మేము డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మాకు ఆర్డర్స్ వస్తాయి, డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా వస్తాయి. 90 countries మేము పంపిస్తూ ఉంటాం ఈ క్రిస్టల్స్ అనేవి. సో అక్రాస్ ద గ్లోబ్ అనమాట. సో మీరు అదంతా ఆలోచించుకొని నేను చెప్పినప్పుడు ఆ డేట్స్ లోపల మీరు ఈ ఆర్డర్స్ ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. లాస్ట్ టైం కూడా చాలామంది నాకు అలాగే కామెంట్స్ పెట్టారు, నా వాట్సాప్కి మెసేజ్ చేస్తూ ఉండేవారు, 7/7 పోర్టల్ రోజు నాకు రాలేదండి బ్రేస్లెట్ అని. ఎందుకంటే మీరు లేట్గా అమౌంట్ పే చేస్తే ఆర్డర్ లేట్గా బుక్ అవుతుంది కాబట్టి మీకు రీచ్ అవ్వడం కష్టం. సో అందుకే మీరు అరౌండ్ 5 to 6 days ముందే మీరు అమౌంట్ అనేది పే చేసుకోండి, అలా బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఏం జరగబోతుంది అసలు మీ రిలేషన్షిప్లో అంటే, ఈ పర్సన్ మీకు మెసేజ్ ఆర్ కాల్ పంపిస్తారు. మీరు ఎలా బిహేవ్ చేయబోతున్నారు, అసలు ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు ఈ మీ పర్సన్ తీసుకుపోయే యాక్షన్ కంటే,
మీ పర్సన్ ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తారు, సారీ చెప్తారు, ఇలా అంతా మాట్లాడుతూ ఉంటారు. కానీ మీరు లాస్ట్లో ఒక చిన్న మెసేజ్ పెడతారు, జస్ట్ ఓకే అని, అంతే. ఆ ఓకే అన్న మాటకి మీనింగ్ ఏంటో తెలియక అక్కడ మీ పర్సన్ మళ్ళీ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారు. సో అలా ఎందుకు పెడతారు మీరు? అలా ఎందుకంటే మీరు ఒక క్రాస్ రోడ్లో ఉంటే ఎలా ఉంటుందో మనకి అలా ఉంది మీ మైండ్ అయితే ప్రజెంట్. అంటే ఈ పర్సన్ చెప్పేది కరెక్టా, ఇప్పుడు సడన్లీ నా మీద ఎందుకు ఇంత ఎఫెక్షన్ చూపిస్తున్నారు, అలాంటి డౌట్స్ అనేవి వస్తాయి. అవి న్యాచురల్గా వస్తాయి, అందరికీ కూడా కామనే అది. కానీ మీరు రెస్పాండ్ అవ్వడానికి మీకు టైం పడుతుంది. అండ్ మీరు సడన్లీ ఏమంటారంటే ఈ చెప్పినదంతా కూడా ప్రూవ్ చేసుకోమని అడుగుతారు, అప్పుడే నమ్ముతాను అన్నట్టుగా మీరు మాట్లాడతారు. ఓకే, సో అది నెక్స్ట్ జరగబోయేది. అండ్ చాలామంది లైఫ్లో ఒక న్యూ పర్సన్ కూడా ఎంటర్ అవ్వబోతున్నారు. ఈ న్యూ పర్సన్ మీతో ఫ్యూచర్ ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ ఈ పర్సన్ కూడా తక్కువే మాట్లాడతారు మీతో, సేమ్. సో మీరు ఎలా రియాక్ట్ అవుతారంటే, మీరు అసలు మీ పర్సన్, ఇప్పుడు న్యూ పర్సన్ ఒకవేళ మీతో తక్కువ మాట్లాడుతున్నట్టయితే మీరు అసలే మాట్లాడరు. సో అలా ఉంటుంది ఇక్కడ కనెక్షన్ న్యూ పర్సన్తో. బట్ ఈ న్యూ పర్సన్కి మీరు ఒక ఏంజల్ ఆర్ ఒక యూనిక్ పర్సన్ లా కనిపిస్తున్నారు ప్రజెంట్ అయితే. సో ఈ పర్సన్ మీతో ఫ్యూచర్ ఇమాజిన్ చేసుకుంటున్నారు. సో ఈ న్యూ పర్సన్ కూడా మీకు ప్రపోజల్తో మీ ముందుకు రాబోతున్నారు, ఆర్ మీతో ఒక కాల్ ఆర్ మెసేజ్లో ఇవన్నీ కూడా జరుగుతాయి. ఓకే, సో ఈ న్యూ పర్సన్ అనేది ఓన్లీ ఫర్ సమ్ ఆఫ్ యూ, కొంతమందికి మాత్రమే ఇది న్యూ పర్సన్ ఎంట్రీ. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ 8. కామెంట్ సెక్షన్లో మీరు 222 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ 6 of Wands ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.